హాయ్ ఎవ్రీవన్, మనకి ఆకుకూరల్లో విటమిన్స్ ఉంటాయి. బచ్చల కూరలో అయితే ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుకూరతో పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా బచ్చలాకును శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక కొంచెం మినప్పప్పు, మెంతులు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సరిపడని పచ్చిమిర్చి, నువ్వులు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనిద్దాం. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చలాకుని ఒక 5-6 ఎర్రటి టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. సరిపోయినంత రాళ్ళుప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు, పచ్చి జీలకర్ర వేసుకొని పేస్ట్లా చేసుకున్నాక బచ్చలాకు, టమాటాలను కూడా వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పోపు కోసం కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బచ్చల కూర చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లోకి బచ్చల కూర పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది.